నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించే విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక బస్ ద్వారా ఇప్పటికే 4000 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేశారు. ఈ సేవలను త్వరలో జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవిఎస్ కృష్ణప్రసాద్, పరిపాలనా అధికారి శంకర్తో మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ కుమార్ ముఖాముఖి. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ విపిఆర్ నేత్ర వల్ల ఎలాంటి కార్యక్రమం? శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినారు. దాన్ని పోయిన నెల 3వ తేదీన మొదలుపెట్టాము. మొదట ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలంలో మొదలుపెట్టబడినది. ఈ విపిఆర్ నేత్ర ప్రాజెక్ట్ కింద మారుమూల ప్రాంతాలకు, పల్లెలకు వెళ్ళి అక్కడ కంటి దృష్టితో ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దవాళ్ళకు, పిల్లలకు, అన్ని రకాల వాళ్ళకి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా అద్దములు అక్కడే వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి శంకర్ గారు అడ్మినిస్ట్రేషన్గా నిర్వర్తించారు. ముఖ్యంగా దృష్టి లోపాలు ఉన్న వాళ్ళకి, చాలా చూపు కోల్పోతున్న వాళ్ళకి సరైన కంటి అద్దాలు వాళ్ళకి అక్కడ సెలెక్ట్ చేసి ఆటో రిఫ్రాక్టర్ మీటర్ అని చెప్పి అధునాతనమైన టెక్నాలజీ ద్వారా వాళ్ళ కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి చాలా నాణ్యమైన అద్దములు మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక్కొక్క జత 1200 రూపాయల దాకా అయ్యేది. వాటిని ఇప్పటి వరకు అరౌండ్ 3000 మందికి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 6000 మంది దాకా ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇది కేవలం మొదలుపెట్టి ఇప్పటివరకు 41 రోజులే. ఇంకా చాలా రోజులు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. దీని గురించి ఇంకా ప్రత్యేకంగా డాక్టర్ గారు ఎంతమంది చేయొచ్చు ఒకేసారి కంటి పరీక్షలు అనేది? ఎంతమంది? ఇది ఒక మొబైల్ వ్యాన్ ఉంటుందండి. దీంట్లో ఈ మొబైల్ వ్యాన్లో వీ హ్యావ్ అక్కడ 2 రకాల మెషిన్స్ అన్నీ ఉన్నాయి. 2 టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. 2 టీమ్స్ ఏమో కంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇంకో 2 టీంలు ఏమో ఈ కంటి అద్దాలకు సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి వాడికి సరైనటువంటి కంటి అద్దాలను సెలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన పవర్ను ఫిట్ చేసి అక్కడికక్కడికే 15 నిమిషాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధమైన ప్రాజెక్టు, ఈ నేత్ర ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు కంటి అద్దములు అక్కడక్కడే పరీక్ష చేసి తక్షణం వాళ్ళకి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇంతవరకు మన దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు కూడా జరగలేదు. ఇది కేవలం విపిఆర్ నేత్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారానే అవుతుంది అని చెప్పి మేము విశ్వసిస్తాం. ఈరోజు ఈ విపిఆర్ నేత్ర గురించి మనకి ఈ సభలో సార్ చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ గారు ఏవిఎస్ కృష్ణప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమానికి టెక్నికల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. నేను విపిఆర్ ఫౌండేషన్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారుల సౌజన్యంతో నడుస్తున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్లో ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య బాధ్యతగా నేను ఈ కార్యక్రమానికి బాధ్యతలు చేపట్టాను. సో మొదటిగా సార్ ఏంటంటే ఉదయగిరికి ఒకసారి వెళ్ళినప్పుడు ఒక పెద్ద వయసు ఉండే అతను వచ్చి నాకు కనపడట్లేదు సక్రమంగా అని సార్ని దగ్గరికి రాబోయి ఇంక పక్కకి వెళ్తూ ఉన్నాం. అలాంటి సందర్భం చూసి సార్కి చాలా బాధ అనిపించింది. తర్వాత సార్ కూడా డిస్కస్ చేశారు. నిజమే కదా, ఇక్కడైతే మనం చూపించుకుంటాం, డాక్టర్లు మన దగ్గరలో ఉంటారు. అదే మారుమూల ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు, వాళ్ళ పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, విదేశాల్లో ఉంటారు, ఎక్కడ బెంగళూరు, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు కంటి సమస్యల్లో బాధపడుతూ కూడా లోపల బాధపడుతూ ఇలానే వాళ్ళ యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు అన్నమాట. ఇవి కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో అందుకోసం దీనికి ఒక పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో సారు ఒక సమాలోచనలోకి వచ్చి మన కృష్ణప్రసాద్ సార్ అందరం కలిసి కూర్చొని దీనికి ఎలా చేద్దామంటే ఒక బస్సును ఒకటి తయారు చేయించారు సారు. అదే చాలా కోట్లలో చేస్తుంది. దాంట్లో మంచి మిషనరీ, డాక్టర్ గారి సలహా మేరకు మంచి మిషనరీ తీసుకొని, జపాన్ నుంచి వచ్చినటువంటి మిషనరీ తీసుకొని ఒక మంచి నిపుణులు అంటే నిష్ణాతులైనటువంటి సిబ్బందిని దాంట్లో సార్ ఆధ్వర్యంలో మనం ఆ కార్యక్రమానికి మనం ఎంపిక చేసుకొని మొత్తం ఒక 14-15 మంది సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమంలో పనిచేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే మన ఎంపీ గారి కాన్స్టిట్యున్సీస్ 7 నియోజకవర్గాల్లో ప్రతి పంచాయతీకి కూడా వెళ్ళి ఒక రోజల్లా పంచాయతీలో ఉండి చుట్టుపక్కల హ్యాబిటేషన్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కంటి ప్రాబ్లమ్స్, ఈ దృష్టి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా నివారించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పంతో బయలుదేరడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమం వరికుంటపాడు మండలంలోని రామాపురంలో నవంబర్ 3వ తారీఖు ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించడం జరిగిందనమాట. అక్కడి నుంచి 24 పంచాయతీలు వరికుంటపాడు అది విజయవంతంగా పూర్తి చేసుకుని తర్వాత ఇప్పుడు ఉదయగిరి మండలంలో 6వ పంచాయతీలోకి రావడం జరిగింది.
సర్జరీ మాత్రమే సర్జరీ కూడా చేస్తారా లేకపోతే కంటి పరీక్షలు మాత్రమే చేస్తారు? లేదండి, ఇది ఆపరేషన్స్ అయితే మేము చేయము. ఈ దృష్టి లోపాలు ఏమన్నా ఉంటే, అంటే ఇప్పుడు లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ ఏమన్నా ఉంటే వాటిల్లో మనం అక్కడికక్కడ చూసిన తర్వాత మిషన్లో చెక్ చేసి, తర్వాత మాన్యువల్గా కూడా ట్రయల్ సెట్ ఉంటుంది, దాంట్లో కూడా చెక్ చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి అద్దాలు ఒక 15 నుంచి 20 నిమిషాల లోపల అక్కడికి అద్దాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ కార్యక్రమం మనకి ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా ఇంత త్వరగతిన అద్దాలు ఇవ్వడం అనేది జరగదు. ఫస్ట్ టైము మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని చాలా 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 నిష్ణాతగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాము. ప్రజాస్పందన కూడా చాలా బాగుంది. రాజకీయాలకు అతీతంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సార్ నిర్వహించాలని అనుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనం పరీక్షలు చేయాలని అదే మోటివ్తో మేము మేడం గారి మోటివ్తోనే మేము ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పట్ల చాలా చాలా అంటే చాలా సంతోషంగా మమ్మల్ని ఎత్తుక్కుంటా ఈ బస్సు మా ఊరికి వచ్చింది, మాకు అందుబాటులోకి తీసుకొచ్చారు సారు, ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగింది ఒక విపిఆర్ సార్ మట్టుకే అనే ఉద్దేశం అనేది జనాల నుంచి మేము వింటున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది. సో అట్లాంటి విషయాలు మనము ఇంకా మాకు సంతోషాన్ని ఇస్తుంది. మారుమూల ప్రాంతాల్లోకి కనీసం వెహికల్స్ వెళ్ళలేని ప్రాంతాలు, వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలు కూడా మేము రిస్క్ తీసుకొని ఆ పంచాయతీలోకి వెళ్ళి అక్కడ క్యాంపు నిర్వహించి అక్కడ అందరినీ కూడా కవర్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా మొత్తము ఇక్కడ ట్రయల్ రన్ ఒకటి చేసాము ఫస్ట్ నెల్లూరులో. సో ట్రయల్ రన్తో పాటు మనము ఈ రోజుకి 41 రోజులు కంప్లీట్ చేసాం ఈ కార్యక్రమం. నెల్లూరులో ట్రయల్ రన్ చేసాము, ఇదే కళ్యాణ మండపంలో ట్రయల్ రన్ చేసాము. సో దాంట్లో చూస్తే 7,779 మందికి మనం పరీక్షలు చేయగా వాళ్ళలో 4,433 మందికి మనం అద్దాలు ఇచ్చాం ట్రయల్ రన్తో కలుపుకొని, ఉదయగిరికి పోకముందర కూడా కలుపుకొని. సో మొత్తం 57% మందికి చూపించుకున్న వాళ్ళలో 57% మందికి అద్దాలు మనం ఇవ్వడం జరిగిందనమాట. చాలా మారుమూల ప్రాంతాలకి ఈ బస్సు వెళ్ళడం అనేది మేము 1991లో నుంచి నేను పీజీ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల పాటు మేము నేత్ర వైద్యంలో దాంట్లో చూస్తూ ఉన్నాము. ఎన్నో రకాల క్యాంపులు, ఎన్నో రకాల సర్జరీలు, ఎన్నో రకాలు చూసినాము. కానీ ఈ విధంగా ఒక బస్సును తయారు చేసి దానికి ఒక ప్రత్యేకమైన హైయెస్ట్ టెక్నాలజీతో వాడినటువంటి మెషినరీ వాడి చాలా అత్యంత నిపుణులైన పిల్లలు మా టీం పిల్లకాళ్ళు, గ్రౌండ్ టీం అయితేనేమి, టెక్నికల్ టీం అయితేనేమి, ఆప్టికల్ టెక్నీషియన్స్ టీం అయితేనేమి, వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా కష్టంగా, చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు కాదు. కాబట్టి ఈ విధంగా మేము ఎప్పుడు ఎక్కడ కూడా నేను నా నేత్ర వైద్యం దీంట్లో మేము ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇది కేవలం విపిఆర్ గారు ఆయన వెనకాల నుండి ఆయన మోటివేషన్ ద్వారా జరిగినటువంటి ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఇది దేశంలోనే జరగదు. రాబోయే రోజుల్లో ఇంకా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కూడా ఒకటి ప్లాన్ చేస్తారు విపిఆర్ గారు. దాని గురించి త్వరలో మీకు అందరికీ తెలుస్తుంది. అది ఇంకా చాలా అతి పెద్ద ప్రామాణికాలతో జరగబోతా ఉంది. అది త్వరలో మీకు అందరికీ తెలుస్తుంది. మొత్తము ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో 143 పంచాయతీలు. సో దాంట్లోగా ఇప్పుడు 30 పంచాయతీలు మనం కవర్ చేయడం జరిగింది. ఇంకా 113 పంచాయతీలు ఉన్నాయి. సో వాటిల్లో 6,937 మందికి పరీక్ష చేయగా 3,822 మందికి అద్దాలు ఇచ్చాము. అంటే 55% వచ్చినటువంటి ప్రజలకి మనం చూపించుకున్న వాళ్ళకి మనం అద్దాలు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి విపిఆర్ కంటి నేత్ర కార్యక్రమం ద్వారా అనేక మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు 4,000 మందికి ఆ కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దీనికి అంతటికి నేతృత్వం వహిస్తున్నటువంటి వైద్యులు కృష్ణప్రసాద్, శంకర్ మనకి వివరించడం జరిగింది. సురేష్ నెల్లూరు.